శిశిరం తర్వాత మళ్ళీ వసంతం వస్తుంది. ఏముంది, వసంతం తర్వాత గ్రీష్మం, గ్రీష్మం తర్వాత వర్షం వచ్చినట్టే శిశిరం తర్వాత వసంతం వస్తుంది. అందులో ప్రత్యేకత ఏముంది అనుకోకూడదు. వసంతంతో మొదలైనటువంటి ఋతు పరంపర శిశిరంతో పూర్తయింది. కానీ మళ్ళీ వసంతం రావడం అనేది మన సంస్కృతిలో, మన పంచాంగంలో ప్రత్యేకత. ఆంగ్ల భాషలో ఉండేటువంటి పంచాంగాలలో, వాళ్ళ లెక్కల్లో వచ్చిన తేదీ మళ్ళీ రావచ్చు, వచ్చిన నెల మళ్ళీ రావచ్చు, కానీ వచ్చిన సంవత్సరం మళ్ళీ రాదు. మన భారతీయ కాలమానం ప్రకారం ఒకసారి వచ్చిన ప్రతి సంవత్సరం 60 ఏళ్ళకు ఒకసారి మళ్ళీ వస్తుంది. అందుకే 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ చమత్కారానికి అనుకుంటారు మనం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నాం అనుకుంటారు. నిజమే, మరి ద్వితీయావృత్తి. ఇదే మన సంస్కృతిలో ప్రత్యేకత. ముఖ్యంగా వయస్సు మీరుతున్నప్పుడు చాలామంది ఏదో కోల్పోతున్నాం, వెళ్ళిపోతున్నాయి, బంధాలన్నీ తెగిపోతున్నాయి, అవయవాలు పట్టు సడలిపోతున్నాయి, మృత్యు వచ్చేస్తోంది, ఇదివరకటి చూపు లేదు, ఇదివరకటి మాట లేదు, ఇదివరకటి వినికిడి లేదు, ఇదివరకులా నడవలేకపోతున్నాం, అసలు స్పృహ తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అని చాలా బాధపడిపోతూ ఉంటారు. మన సంస్కృతి కాలమానం ద్వారా స్పష్టంగా ఏం చెబుతోందంటే, అయ్యా ఏది పోయేది లేదు, వచ్చిందే పోతోంది గమనించు, వచ్చినప్పుడు పోదా. ఎన్నాదౌ యచ్చనాస్త్యంతే తన్మధ్యే భాంతమప్యసతు అతో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంత నిండిమక అన్నారు శంకరాచార్య వేదాంత నిండిమ స్తోత్రంలో. ఏది మొదటి నుంచి లేదో అది చివరి వరకు ఉండదు. ఆది అంతము రెండు లేనప్పుడు మధ్య లేనట్టే లెక్క కదా. మధ్యలో ఉన్నది అసదేవ లేనట్టే లెక్క. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే మనం ఇంత పడుకుంటే ఇది మొదలండి, ఇది చివరండి అంటే మధ్య ఎప్పుడు అప్పుడు చెబుతాం. మొదలు చివర తెలియకుండా మధ్య ఎవరు చెప్పలేరండి. మొదలు చివర లేని దానికి మధ్య మాత్రం ఎలా ఉంటుంది? అంచేత జీవితానికి మొదలు అంటే మనం ఏదో అమ్మ కడుపులోంచి బయటపడ్డామంట. మరి కడుపులో ఉన్నాం కదా, ఆ 9 నెలలు ఏమవుతాయి? మనం ఉన్నాం, పరాయి వాళ్ళు ఎవరు ఉండలేదే. పోనీ కడుపులో ఉన్నదేనా? మన సంప్రదాయం ప్రకారం జీవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు. పునరపి జననీ జఠరే శయనం, జననం మరణం పునరపి జననీ జఠరే శయనం, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. అంచేత జీవితం కూడా ఎక్కడికి పోవడం లేదు, మళ్ళీ వస్తోంది. సమస్య ఎక్కడ వస్తుంది అంటే మనం ఇది ఒక్కటే జీవితం అనుకోవడం వల్ల. ఇది ఒక్కటే జీవితం అని ఎందుకు అనుకుంటున్నామంటే ఈ శరీరంతో మనం బాల్యం నుంచి చేసిన పనుల్లో కొన్ని తప్పితే మిగిలినవి మనకు గుర్తులేవు కాబట్టి. బాల్యానికి మాత్రం అందరికీ గుర్తున్నాయా? పెద్దవాళ్ళు ఇవ్వండి, బాల్యాన్ని గుర్తు చేసుకోండి ఒకసారి. ఎన్ని చెప్పగలరు మీరు బాల్యంలోవి? 3, 4, 5, 6 చెప్తారు, మహా అయితే ఓ 10 చెబుతారు, అంతకుమించి ఏం చెప్పలేరు, గుర్తుండవు. బాల్యంలో చాలా తక్కువ గుర్తున్నట్టే పూర్వజన్మలో అసలు గుర్తులేవు, అంతే తేడా. లోతుకి వెళ్ళి ఆలోచిస్తే, బాగా గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే బాల్యంలో గుర్తురాని సంఘటన కూడా కాసేపటి గుర్తొచ్చినట్టే ఈ జన్మకు సంబంధించిన బంధాలు, విషయాలు సమస్తము మర్చిపోయి మౌనంలోకి వెళ్ళి ఉండగలిగితే పూర్వజన్మ విషయాలు కూడా గుర్తొస్తాయి. అది మన యోగశాస్త్రంలో చెబుతారు. అపరిగ్రహ స్థైర్యే జన్మాంతర కథా సంబోధక అంటారు పతంజలి యోగ సూత్రాలు. అపరిగ్రహం అనే నియమాన్ని పెట్టుకుని ఉండండి, మీరు జన్మాంతర విషయాలు తెలుస్తాయంటారు. అపరిగ్రహం అంటే ఎవరి దగ్గర ఏమీ పుచ్చుకోకుండా ఉండడం ఒకటి, ఉన్నవి వదిలించుకోవడం 2. ఈ 2 చేయాలి. అపరిగ్రహం అంటే అర్థం అది. పరిగ్రహం అంటే స్వీకరించడం అని మనకు తెలుసు. పరిగ్రహణం అనే మాట ఉంది, పాణిగ్రహణలాగే. అంటే అపరిగ్రహం అంటే మనం వెంటనే ఏమీ పుచ్చుకోకుండా ఉండడం అనేది అర్థం ఒప్పుకుంటాం. లేదు, ఇంకోటి ఉంది, ఉన్నవి వదిలించుకోవడం కూడాను. అందుకు సిద్ధంగా లేవు కాబట్టి దుఃఖం వస్తుంది. ఇది వదులుకోవాలేమో, చివరికి అన్నీ వదులుకొని వెళ్ళిపోవాలి, మృత్యు వస్తుంది, వెంటనే వస్తుంది దుఃఖం. అందుకే మృత్యువుకు సిద్ధంగా లేవు కాబట్టి వార్ధక్యానికి కూడా మనం సిద్ధంగా లేము, వార్ధక్యాన్ని దుఃఖంగా భావిస్తున్నాం. అందుకే ముసలితనం వచ్చినా సరే జుట్టుకు రంగేసుకుంటూ ఉంటాం, లిప్స్టిక్లు పూస్తూ ఉంటాం, ఇంకా ఏవో కపాలాలు అన్నీ ఎర్రగా బుర్రగా ఉండాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎందుకు చేయాలి? యవ్వనంలో ఉన్న కుర్రాడు 20 ఏళ్లవాడు తాను బాలుళ్ళ కనిపించాలని ప్రయత్నం చేయడు కదా. మరి ప్రౌఢ వయస్సు దాటిన వాళ్ళు, 50 దాటిన వాళ్ళు యువకుల్లా కనిపించాలని ప్రయత్నం ఎందుకు చేస్తారండి? ఆడైనా మొగైనా అజ్ఞానం అక్కడే ఉంది. బాల్యం మనకు అక్కర్లేదు, ఎందుకంటే అక్కడ ఎవరిదెవరిదో పెత్తనం, ఎవరో చెప్పినట్టు వినాలి. తల్లిదండ్రుల్లో, ఉపాధ్యాయులు, సమాజము శాసిస్తుంది. బాలుడికి స్వేచ్ఛ తక్కువ. బాల్యం గొప్పదని చాలామంది అంటారు, కానీ బాలుడు చాలా నిర్బంధాల మధ్యలో ఉంటాడు.
బాల్యం చాలా దుఃఖమయం, అంత గొప్పదేం కాదు. మనకి వృద్ధాప్యానికి వచ్చాక ఇవి కష్టాలు ఎక్కువయ్యి బాది గొప్పదని అనిపిస్తుంది. ఎప్పుడు అంతే మన జీవితం. ఉన్నది బాగుండదు, వెళ్ళిపోయింది బాగుంటుంది, వచ్చేది బాగుంటుంది. అందుకే మనది ఉన్నది కూడా బాగుండదు. ఉన్నదాన్ని ఆస్వాదించడం మానేసి వెళ్ళిపోయిన దాని గురించి తలుచుకుంటూ ఉంటాం, లేదా వచ్చేదేదో ఇంకాస్త బాగుంటుందని తలుచుకుంటాం. అందువల్ల ఏమవుతుంది, ఉన్నది కూడా బాగుండదు. అసలు ముందు ఉన్నదేదో ఆస్వాదిద్దాం అనుకుంటే ఏ క్షణానికి ఆ క్షణమే బాగుంటుంది. రాలిపోయింది అనుకుంటున్నాం, ఏది రాలిపోయింది మిత్రమా? రాలిన ప్రతిదీ మళ్ళీ వస్తుంది. రాలిన ఆకు మేల్బసుడు రాగముగాచి గురించు ఎండుదై వ్రాలిన మోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్లెనంచు గగ్గోలుగా నేర్చెదేల నవకోరక రాగము కోకిలమ్మయే హేలగ పాడుచున్నది ప్రహేళికలం పగిలింపరమ్మికన్. ఇది ఉగాది సందేశం నిజానికి. శిశిరమే మళ్ళీ వసంతంగా మారుతోంది, కంగారు పడకండి. రాలిన ఆకే మళ్ళీ చిగురుస్తోంది. రాలిన ఆకే మళ్ళీ చిగురుస్తోంది. అంటే పోయిన తాతగారే మళ్ళీ మనవడుగా పుడుతున్నాడు, పోయిన అమ్మమ్మే మళ్ళీ మనవరాలుగా పుడుతోంది. అందుకే మన సంప్రదాయంలో అమ్మమ్మ పేరో మామ పేరో మనవరాలకి పెడతారు, తాతగారి పేరు ఈ తాతగారి పేరో ఆ తాతగారి పేరో మనవడికి పెడతారు. ఎందుకు పెడతారు? వారిని వీరిలో చూసుకోమని. పేరు పెడితే ముందు చూసుకుంటాం, మా తాతగారి పోలిక మా మనవడు, మా నాన్నగారి పోలిక అని ఈ తండ్రి అతన్ని కొడుకులు తండ్రిలాగే చూస్తాడు. తండ్రి లక్షణాలు ఏ ఒక్కటి రెండు కనిపించినా సరే మా నాన్న పేరెట్టినందుకు వీడికి అన్ని ఆయన లక్షణాలు వచ్చాయి అని ఒక రకంగా కొడుకుని ప్రేమించడం కాదు, గౌరవిస్తాడు కూడా ఒక్కోసారి. అసలు ఇంట్లో ఆ భర్త పోయినటువంటి మామగారు ఉంటే వీడికన్నీ మా పెనిమిటి లక్షణాలని ఎంత ముద్దుగా చూసుకుంటుంది వాడిని, ఎవరిని ఏమీ అన్నవు. ఆవిడ పేరు ఏమైనా ఇంకో అరకరం పొలం ఉంటే అది వాడి పేరు రాసేస్తుంది. ఇటువంటి ఉన్నాయి మన సంప్రదాయాల్లో. ఎందుకంటే రాలిపోయిందని కంగారు పడుతుంది, మళ్ళీ వస్తున్నాయి. పాలపళ్ళను వస్తాయి చిన్నతనంలో, అవి రాలిపోతాయి, మళ్ళీ వస్తాయి. గట్టిపళ్ళు వస్తాయి, అవి రాలిపోయాయని అనుకోక్కర్లేదు. పెద్ద రాలితేనే మళ్ళీ రావి. ఇంకా పెద్ద రాలి ఊరికే హలవుగా ఎవడో రాలకొడితే రాలుతాయి. రథోపనలు చేసే రాలకొట్టక ఏం చేస్తారు అంటే అవి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఎవడూ రాలగొట్టకుండా మన పొలం చూసుకుంటే అవి రాలిపోయినా పర్వాలేదు, మళ్ళీ వస్తాయి. మన జీవితంలో రాలిపోతుంది, గొడవ లేదు. అంచేత రాలిన ఆకు మేలు బసుడు రాగముగా చిగురించు. రాలిపోయిన ఆకే మళ్ళీ బంగారపు రంగులో మళ్ళీ చిగురు రంగులో మళ్ళీ వస్తుందయ్యా, మళ్ళీ ఆకుపచ్చగా మారుతుందయ్యా. ఎండుదై వ్రాలిన మురోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు. ఒక్కోసారి ఏదో దారిగడ్డంగా ఉన్నాయని ఇళ్లగడ్డంగా ఉన్నాయని చెట్లు కొట్టేస్తారు. ఆ కింద ఉండేటువంటి స్థాణువు మొద్దు ఎండిపోయినట్టు ఉంటుంది, అది కాండం. ఇంకే మొత్తం కొట్టేశారండి, మూలంలో కొట్టేశారండి, చిగురించదని. ఆశ్చర్యకరంగా ఒక్క నెల లాగేది చూస్తే అంత పెద్ద ఏదో కూర్చుందుకు ఉపయోగపడే తిన్నెలా ఉన్నటువంటి చెట్టు కాండపు మొద్దులోంచి 2-3 చిగురాకులు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. దాని పట్టుదల చూడండి. అదే తత్వజ్ఞానం, అదే వేదాంతం.